ఆత్మీయ గురుబంధుజనులారా, మనం ఈ గురుగీత శిక్షణా తరగతులు పెట్టుకొని వేళ 3వ రోజు అయింది. ఈ 3వ రోజులో ప్రవేశించినాము. మరి ఈరోజు 24/7/2006 సంవత్సరం సోమవారం. ఇది సోముని దినం, అంటే చంద్రుని దినము, ఈశ్వరుని దినం కూడా ఇది. కాబట్టి మనం ఈ గురుగీత ధర్మాలను ఒక్కసారి సింహావలోకన నిన్న చేసినటువంటిది ఏం విచారము అనేది మనం ఆలోచన చేస్తే దీని యొక్క విషయం తెలియబడుతుంది. నిన్న చివరిలో మనము భ్రమర కీటక న్యాయాన్ని గురించి చెప్పుకున్నాం. కీటకానికి భ్రమరము తన రూపాన్ని ఎట్లా ఇస్తుంది, అట్లే తనను ఆశ్రయించినటువంటి శిష్యునికి గురువు తన స్వరూపాన్ని ఎట్లా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని నిన్న అర్థం చేసుకున్నాం. దానినే మరి ధ్యానం చేయాలా? అదే మనకు హృదయ కమలములో ఆ గురుస్వరూపాన్ని పెట్టుకొని అజరోహం అమరోహం అని, నేను పుట్టని వాడను, సావని వాడను, నేను అజుడను అంటే జన్మ లేని వాడను, అమరుడను మరణము లేని వాడను అనేటువంటి యొక్క పరమాత్మ స్థితిని అర్థం చేసుకొని పొందదగినటువంటి వారు. ఇది గురువు దగ్గర క్రమ పద్ధతిగా బోధ విని తెలుసుకున్నటువంటి వారు. అట్లు గురువు యొక్క స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి వారు ఎన్ని తరగతులుగా ఉంటారు, ఎట్ల ముక్తులైనారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మహాదేవుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. గురుధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్, పిండే పదే తదా రూపే ముక్తాస్తే నాత్ర సంశయ. గురుధ్యాన తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్. గురుధ్యానం చేసి చేసి ఆ 9 రూపము ఎట్లా ఈ పురుగుకు వచ్చిందో ఆ రకంగానే గురుధ్యానం చేసి చేసి మనము కూడా ఆ గురుస్వరూపమే అవుతాం, ఆ బ్రహ్మస్వరూపమే. ఎందుకు? ఇదే దృష్టాంతం. ఆ కీటకం ఆ భ్రమరమును చింతించి చింతించి భ్రమరం ఎట్లయిందో మనము కూడా ఆ గురుతత్వాన్ని చింతిస్తే ఆ స్వరూపం అవుతామని. మరి దీని ఎందున పిండమందున, పదమందున, రూపమందున, రూపాతీతమందున ఈ 4 రకాలుగా ముక్తులైనటువంటి వాళ్ళ విషయాన్ని గురించి కూడా భగవంతుడు అంటే ఈశ్వరుడు చెప్తున్నాడు పరమేశ్వరుని పార్వతీదేవికి. ముక్తుల విషయం ప్రతిపాదించబోచున్నారు. శ్రీ గురు పరబ్రహ్మ ధ్యానమును భ్రమర కీటకముల న్యాయమును అనుసరించి చేసిన వారు తాము స్వయముగా బ్రహ్మస్వరూపులు అగుచున్నారు. అదియుగాక ఆ జ్ఞానమును పిండమందును, పదమందును, అట్లే రూపమందును, 3 యందును ముక్తులగుచున్నారు. ఈ ముక్తులందరూ విషయంలో ముక్తులైరనేటువంటి విషయంలో సందేహము లేదు. ఇట్లా పిండమందు, పదమందు, రూపమందు, రూపాతీతమందు ముక్తులైనారని పరమేశ్వరుడు చెప్తే పార్వతీదేవికి సందేహం వచ్చింది. పిండం అంటే ఏమి, పదం అంటే ఏమి స్వామి, ఇవి నాకు బాగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పమని పార్వతి ప్రశ్నిస్తాంది. పార్వతి ఉవాచ, పిండం కింతు మహాదేవ పదం కిం సముదాహృతం రూపాతీతంచ రూపం కిం ఏతదాఖ్యాహి శంకర. ఓ శంకర భగవాన్, పిండం అంటే ఏమి, పదం అంటే ఏమి, రూపం అంటే ఏమి, రూపాతీతం అంటే ఏమి, ఇవన్నీ నాకు చెప్పండి స్వామి అని చెప్పని ప్రశ్నించింది. ఎందుకంటే ముక్తులందరూ ఒకే మార్గంలో ఉండరు, అనేక రకాలుగా ఉంటారు. మనము ముక్తి పొందాలన్నప్పుడు కూడా ఈ ముక్తిలో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్రీ మహాదేవ వాచ, పిండం కుండలినీ శక్తి, పదం హంసం ఉదాహృతం, రూపం బిందు రితిజ్ఞేయం, రూపాతీతం నిరంజనం. మహాదేవుడు చెప్తున్నాడు, పిండం కుండలినీ శక్తి. పిండం అంటే కుండలినీ శక్తి అని అర్థం. కుండలిని అంటే మనకు యోగ శాస్త్రంలో 2 పాములు ఉన్నవి. ఒక పాము సహస్రారమందు తోక పెట్టుకొని మూలాధారంలో పడిగ పెట్టుకొని ఇది ముడుచుకొని ఉండాలి. ఒక పాము
మూలాధారమందున తోక పెట్టుకొని సహస్రారమందున తల పెట్టుకొని ఉంటుంది. అది ముఖము ముడుచుకొని ఉంది. దీనికి పామని ఎందుకు చెప్పినారు అని చెప్పంటే, ఈ ఎన్నెముక మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఈ బ్రహ్మదండి అనేటువంటి మనకి ఎన్నెముక ఉంది. దీనికి 6 చక్రాలు పొదిగించబడినాయి. ఇది మూల స్తంభం. ఈ స్తంభమునకు ఈ 6 చక్రాలు ఫిట్టింగ్ చేసినాడు సృష్టికర్త. ఒక్కొక్క చక్రం నుండి కొన్ని భాగాలకు కనెక్షన్లు ఇచ్చినాడు. 72,000 నాడులు ఆడాలి కదా ఈ శరీరంలో. అందువలన ఈ యొక్క ఒక్కొక్క చక్రం మూలాధారం నుండి కొన్ని వేలు, స్వాదిష్టాన చక్రం నుండి కొన్ని వేలు, మణిపూరక చక్రం నుండి కొన్ని వేలు, ఈ నాడులన్నీ కూడా ఈ శరీర నకసిక పర్యంతము పనిచేసేటువంటి నాడులను పెట్టినారు. ఈ 6 చక్రాల అనేటువంటి స్థానంలో ఈ బ్రహ్మదండిలో అతి సన్నదైనటువంటి బిలం ఒకటి ఉన్నది. అదే మనకు సరైనటువంటి శక్తి. ఈ మూలస్తంభం, ఈ శరీరం అంతా ఏ దాని మీద ఆధారపడిందంటే ఈ ఏకస్తంభం మేడ మీదనే ఆధారపడి ఉంది, వేరే ఇంకెక్కడ ఉండదు. ఈ అంశ మూలాధారం నుండి సహస్రారమునకు దినమునకు 21,600 సార్లు ఆడుతూ ఉంటారు. ఇట్లా ఆడినప్పుడే మన జీవులంతా సజీవంగా బతికి ఉంటారు. ఈ కుండలిని శక్తి, కుండలిని అంటే పాము, ఆడపాము అని అర్థం. అది కుండలి అంటే మగపాము, కుండలిని అంటే ఆడపాము. ఈ పాము ప్రకృతిలో తల పెట్టుకొని పరమార్థంలో తోక పెట్టుకొని, ఇంకా కుండలి శక్తి ఉంది తలలో, మన తలలో అది తల పెట్టుకొని మన ఆధార చక్రం అందున తోక పెట్టుకొని ఉంటారు. సామాన్యంగా అది కళ్ళు తెరచదు, ముఖము తెరచదు. ఇది మాత్రమే ముఖం తెరుచుకొని ఉంటాయి. అందుకు వాళ్ళు ఏం చేసినారు పెద్దలు, ఈ మూలాధారం అనే చోట ఈ కుండలి శక్తి సుట్ట చుట్టుకొని పడిగ పెట్టుకొని పడుకొని ఉంది. దీనికి శాఖం తగిలేటట్టు రేచకపూర్వక స్మరణ చేసి ఈ మూలాధారంలో ఉండేటువంటి కుండలి శక్తిని లేపి సహస్రారానికి తీసుకొని రావాలని చెప్పని యోగ మార్గం చెప్తుంది. అట్లా అనేక మంది కూడా ఈ యొక్క కుండలి శక్తిని చేస్తూ ఉంటారు. ఈ కుండలి శక్తి స్వరూపిణి ఎట్లా ఉన్నది అన్నప్పుడు, మూలాధారములో క్రియాశక్తి రూపంగాను, స్వాదిష్టాన చక్రంలో ఇచ్ఛాశక్తి రూపంగాను, మణిపూర్వక చక్రంలో జ్ఞానశక్తి రూపంగాను, అనాహత చక్రంలో ఆదిశక్తి రూపంగాను, విశుద్ధ ఆగ్నేయములలో పరాశక్తి రూపకంగాను ఇది ఇన్ని శక్తులు కలిగి ఉన్నది. ఈ శక్తులను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇవి మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి. శక్తుల యొక్క విచారణ, అంతరేంద్రియములతో పనిచేసే శక్తి పరాశక్తి. అంటే ఇది సంపూర్ణ జ్ఞానశక్తి. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే ఆకాశతత్వమును పనిచేయించే శక్తి పరాశక్తి. అంతరేంద్రియాల ప్రేరణకు అది ఉపయోగపడతాయి. మరి పంచప్రాణముల చేత శరీరాన్ని అంతా నడిపిస్తూ ఉండేటువంటిది వాయుభూతమునకుండే ఆదిశక్తి. ఈ శక్తి ఇది తప్పకుండా చేయాల్సింది. అందువలన వాయువుకు ఆదిశక్తి అని పేరు పెట్టినారు. ఇంకా అగ్ని చేత పుట్టినటువంటి జ్ఞానేంద్రియములను నడిపిస్తూ జ్ఞానమును తెలుసుకుంటూ ఉండేటువంటి శక్తి అగ్నికి జ్ఞానశక్తి అని పేరు పెట్టినారు. ఎందుకంటే ఆ శక్తులే ఇంద్రియాలను నడిపిస్తాయి, ఆయా భూతముల యొక్క ఇంద్రియాలు. ఇంకా స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి ఇచ్ఛాశక్తి ఈ విషయేంద్రియాలను నడిపిస్తారు. అందుకే విషయాలు అనేటువంటి ఇచ్చలకు లోనవుతుంది కాబట్టి దీన్ని ఇచ్ఛాశక్తి అని చెప్పని అన్నారు. ఇంకా కర్మేంద్రియములలో నుండి కర్మలు, పనులు చేస్తుంది కాబట్టి దీనికి క్రియాశక్తి అని పేరు. కానీ ఇన్ని శక్తులు పనిచేయాలంటే ఈ శక్తి పనిచేస్తూ ఉండాలి నిరంతరం. ఆ శక్తి ఈ హంస అనేటువంటి శక్తి. అందుకే ఈ యొక్క పిండ అనేటువంటి మనసు జీవుడు ఈ కుండలిని శక్తి ప్రకృతిని నమ్ముకొని బంధాలు కల్పించుకుంటాను కాబట్టి దానికి స్మరణ చేసి నీ శక్తులు ఎట్లా, నీ స్వరూపం ఎట్లా తెలియజేసుకుంటా వస్తే తన స్వస్థానానికి వస్తారు. అందువల్ల ఈ శక్తులన్నీ ఇట్లా పనిచేస్తూ ఉన్నాయి. అందుకే పరమాణు రూపమైనటువంటి పరమాత్మ నేను ఒక దేహమును ధరించాలి, మీరు ఏం చేస్తారని చెప్పని పంచభూతాలు అడిగినాడు. అడిగితే పృథ్వీతత్వమైనటువంటి క్రియాశక్తి వచ్చి, స్వామి నేను నీకు స్థూల శరీరాన్ని ఇస్తా, తయారు చేసి ఇస్తా, ఎముకలు, మాంసము,
ఈ వెంట్రుకలు, గోర్లు, నరాలు ఇవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పాను. ఇప్పుడు మనం ఏదో ఆసనం కడతామంటే స్వామి నేను గోడలు గిటికలు ఇస్తా, నేను సిమెంట్ ఇస్తా, నేను కడ్డీలు ఇస్తా, నేను వాకిండ్లు ఇస్తాను ఇట్లా చెప్తాం కదా. అట్లా పరమాత్మ ఈ శరీరం అనే మందిరం కడతానంటే వీళ్ళు 5 మంది మేము ఇది ఇస్తామని వచ్చినారు. అట్లా ఇచ్చినటువంటివి ఈ యొక్క శరీరంలో ఉండేటివి, ఒకరి సొమ్ము కాదు ఇది. అప్పుడు అగ్నితత్వంలో ఉండేటువంటి ఇచ్ఛాశక్తి వచ్చి స్వామి నేను నీకు రక్తం ఇస్తా, జలమునిస్తా, మాంసమునిస్తా, నీకు ఈ శరీరంలో ద్రవ పదార్థం అంతా నేను సప్లై చేస్తానని. సరే అగ్నిభూతమైన జ్ఞానశక్తి వచ్చింది. స్వామి నేను నీకు ప్రపంచానుభవం కలిగేటువంటి జ్ఞానేంద్రియాలను ఇస్తా ఈ మందిర నిర్మాణానికి అని చెప్పని ఆ జ్ఞానేంద్రియాలను ఆ శక్తి ఇస్తాడు. ఇంకా వాయుతత్వం వచ్చి అయ్యా జడమైనటువంటి శరీరాన్ని నేను కదిలింపజేస్తా, దీన్ని నేను పోషింపజేస్తానని చెప్పనని ఈ ఆదిశక్తి వచ్చి పంచ ప్రాణాలను ఇచ్చింది. ఇంకా ఇన్ని నడిచినా కూడా జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏముంటుంది అని చెప్పి అప్పుడు పరాశక్తి వచ్చి అయ్యా సమస్తాన్ని ఇహపరాలను తెలుసుకునేటువంటి అంతరేంద్రియాలు అయిన జ్ఞానాన్ని నేను ఇస్తాను అని చెప్పని అన్నాను. సరే అందరు ఇచ్చినారు, పరిపూర్తి చేసుకొని వచ్చింది ఇక్కడికి. అది ఈ పరమాణు రూపమైనటువంటి నేననేటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ఇంట్లో అన్ని పంచభూతాలతో ఇప్పించుకొని పూర్తి తయారు చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసింది, తనను మర్చిపోయింది. ఇది ఎట్లా వస్తుంది, ఈ భూతాలు ఎట్లా ఇచ్చినా, ఈ శరీరం ఎట్లా పుట్టినది మర్చిపోయింది. ఇంకేం చేసుకుంటుంది ఇది, ఆకలి దక్కలు చూసుకోవడం, మన మర్యాదలు కాపాడుకోవడం, దీనికే కాలం అంతా ఖర్చు పెడతారు. వాళ్ళు ఎన్నాళ్ళు ఇస్తారు, ఏదో 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఇస్తారు, మళ్ళీ మూతి పగలగొట్టి పిక్కపోతారు. ఇట్లా అన్నీ ఇవ్వడము ఇప్పించుకోవడమే తప్ప ఇంతవరకు దీనికి గమ్యం అంటూ దీని స్వస్థానం అంటూ తెలుసుకోలేదు. అందుకే కుండలిని శక్తిలో మనకి ఏం కావాలంటే ఈ అన్నిటినీ ఇది ఎట్లా నడుపుతుంది, ఈ సూత్రము ఈ దేహాలన్నిటినీ ఎట్లా నడుపుతుంది అని తెలుసుకున్నప్పుడు ఈ దేహంలో ఉండేటువంటి తత్వం మనకు స్పష్టంగా తెలియబడినప్పుడే మనకి ఈ కుండలిని శక్తి అంటే ఏమో అర్థమవుతుంది. ఇట్లా ఇన్ని శక్తుల రూపంలో ఉండేటువంటి దాన్ని లేపాలి. ఇప్పుడు పాముకు మనసుకు సంకేతం, పరమార్థమును మరిచి ప్రపంచ విషయాలతోనే నోరు తెరుచుకొని ఈ విషయాలని విషము ఎప్పుడు కోరల నిండా నింపుకొని ఈ ప్రపంచంలోనే పారాడుతూ ఉండేటువంటి మనసు అదో కుండలి, అంటే దిగోముఖం పెట్టినటువంటి పాము. దీనికి రేచకపూర్వక స్మరణలు బాగా చేయాలి. ఇట్లా జ్ఞాన మార్గం విచారించగా ఈ ప్రపంచం పైన తలబెట్టుకున్నటువంటి ఈ పాము ఇది ఇడిచిపెట్టి పైకి పోతుంది. అంటే సహస్రారములో ఉండే తల నోరు తెరుస్తుంది. అప్పుడు ఊర్ధ్వగామిని అవుతుంది ఈ పాము. ఊర్ధ్వగామిని అయినప్పుడు ఈ అధవ కుండలి పోయి ఊర్ధ్వ కుండలి వస్తుంది. అక్కడ అది అయినప్పుడు ఈ యోగ మార్గం చేత, ఈ కుండలి యోగము చేత ఇహమును నమ్ముకున్నటువంటి మనస్తత్వము, ఓహో నా జన్మస్థానం పరమార్థము, నా గమ్యస్థానం కూడా పరమార్థమే, నాకు ఈ మధ్యలో తోచిన దాన్ని నమ్మి నా స్వస్థానాన్ని మర్చిపోయినాను, నేటికి పెద్దల కరుణ చేత నా స్వస్థానం తెలిసిందని ఈ యోగం చేసి కొందరు ముక్తులైతాండారు. ఇట్లా ముక్తులయ్యే వాళ్ళను పిండముతో ముక్తి పొందిన వాళ్ళు, పిండే ముక్త. ఈ పిండం అనేటువంటి పదం చేత ముక్తి పొందినటువంటి వాళ్ళు ఇవి. అంటే ఈ రకంగా రేచకపూర్వక స్మరణ దాల్చడం, యోగాభ్యాసం చేయడం, మణిపూరకంలో ఉండేటువంటి ఆ కుండలి శక్తిని పైకి లేపడం, ఇట్లా ఈ రకంగా చేసుకుంటా పోయి సాధన మార్గంలో కొందరు బ్రహ్మానంద సుఖాన్ని పొందినారు. కాబట్టి వీళ్ళు ఒక రకమైన ముక్తులు. ఇక పదే ముక్త, పదముతో కొందరు ముక్తులైనారు. పదము హంసం ఉదాహృతం. పదముక్తి అంటే ఏమి, నిన్ననే చెప్పుకున్నాం. ఈ సృష్టి అంతా 2 పాదముల మీద ఉన్నది, అది శ్వేతరక్త ప్రభా భిన్నముగా ఉన్నది, అది గురువుకు స్వరూపమై ఉన్నది, గురుపాదములై ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఆ పాదములను ఈ హంసమంత్రమును పెట్టుకొని సోహం భావం చేత క్రమేపి పెరిగి నా యొక్క హంసకు జన్మస్థానం ఏది, మనం ఒకసారి చెప్పుకున్నాం. ఈ గాలి హంస కాదు, ఈ గాలి కేవలం సహాయకారి. నిజముగా హంస ఏది అంటే అచల హంస ఎచట బుట్టు నెచట సంచరించు నెచట ననుగు, అది ఎప్పు సూక్ష్మ సుషుమ్న. ఈ హంస ఎక్కడ పుడుతుంది, ఎక్కడ పెరిగి ఎక్కడ అనుగుతా ఉంది అంటే ఇదిగో ఈ సుషుమ్న నాడి యందు పుట్టి పిండ బ్రహ్మాండాలకు లింకుగా తిరుగుతూ
మళ్ళీ ఆ స్వస్థానంలోనే అణిగిపోతారు. అందువలన ఈ సోహంభావం చేసేవాళ్ళు అక్కడ పోయి దాన్ని పొందుతాండారు. అందుకే పెద్దలు తారక మంత్రం చెప్పేటప్పుడు మనస్సును అన్ని విషయాల మీద పెట్టకుండా సోహంభావం మీదనే పెట్టి చాలా కాలము తారక యోగులందరూ ఇట్లా ముక్తి పొందుతాండారు. తారకం అంటే ఇట్లా తరింపజేసేటువంటిది అంశాలు. వీళ్ళు పదముక్తులు. ఈ సోహంభావాన్ని పట్టుకొని భ్రాంతిరహితులై ప్రపంచమును మర్చిపోయి పరమాత్మను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ పరమాత్మలో లీనమైనామని నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు పదముక్తులు. ఇక పిండే ముక్త పదే ముక్త అయినారు. ఇంకా ఇంకొక రూపే ముక్త. ఇంకా బిందువు రూపం అంటే, బిందువు అంటే బుద్ధి లేదంటే ఒక రకమైన జ్ఞానం. నిశ్చయాత్మకమైన బుద్ధితో పరమార్థమును తెలుసుకొని విచారణ జ్ఞానం చేసుకొని ఇదంతా మాయని తెలుసుకొని ఈ బుద్ధి యొక్క నిశ్చయ జ్ఞానానికి లోబడి ముక్తులయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఈ బిందువుతో ముక్తి పొందినటువంటి వారు. ఇంకా ఈ రూపంతో ముక్తి పొందినటువంటి వాళ్ళు కాక రూపాతీతే చేముక్త. ఇంకా ఈ సాకార ప్రపంచము లోపల కనపడే గుణాలన్నీ కూడా ఇవి అబద్ధము మాయని తెలుసుకొని నిత్య నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సత్యమని నమ్మి విచారించి ఈ రూపాల కంటే అతీతమైనటువంటి చైతన్యమును అర్థం చేసుకొని ముక్తులైనారు. వీళ్ళు రూపాతీతే ముక్తి. ఈ రకంగా ముక్తులైనటువంటి వాళ్ళు ఇట్లుండారు. కానీ మనకు పరిపూర్ణ సాంప్రదాయంలో ఈ 5 ముక్తులు, ఈ 4 ముక్తులు పొంది మనకు సద్యోముక్తి నిత్యముక్తి అనదగినటువంటి ఆత్మస్థితిని పొందిన తర్వాత ఎరుకరహితమైనటువంటి స్థితిని, స్వరూపరహితమైనటువంటి స్థితిని పొంది ఇంకా రూపాతీతమైనటువంటి పరిపూర్ణాన్ని శంకర్రావు గారు రాసినటువంటి యొక్క గీతల యందున రూపాతీతం అంటే పరిపూర్ణమే, రూపం అంటే ఎరుక, రూపాతీతం అంటే పరిపూర్ణం అనేటువంటి విషయాన్ని తెలియజేసినారు. కాబట్టి ఈ రకంగా ముక్తులైతారు దేవి అని చెప్పానని ఈ ముక్తుల గురించి చెప్పాడు. అందువలన ఇక పిండే ముక్త పదే ముక్త రూపే ముక్త వరాననే రూపాతీతీతు ఏ ముక్త స్తే ముక్త నాత్ర సంశయ. ఇట్లా ప్రాణాయామం చేసి యోగ మార్గాన్ని అనుసరించి పిండముక్తులైతున్నారు. మరి తారక యోగాన్ని అనుసరించి పదముక్తులైతున్నారు. శ్రవణ మనన నిధిధ్యాసాలు చేసి మరి యోగాభ్యాసం చేసి ఆ యొక్క బిందువు అయినటువంటి బుద్ధిని నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి ముక్తులైతున్నారు. మరి పూర్ణ విచారం చేసి శ్రవణ మనన నిధిధ్యాస సమాధులు పొంది ఈ రూపాతీతమైనటువంటి ముక్తిని పొందుతున్నారు. ఇన్ని ముక్తులు కూడా సద్గురు సన్నిధానంలో వారి వారి మనోఅభిష్టాలకు తగినట్లుగా ముక్తిని పొందుతున్నారని చెప్పి గురుధ్యానే నైవ నిత్యం దేహీ బ్రహ్మమయో భవేత్. గురుధ్యానే నైవ నిత్యం, గురుధ్యానమును నిత్యము చేసేటువంటి దేహి, అటువంటి జీవుడు దేహీ బ్రహ్మమయో భవేత్, ఆయన బ్రహ్మమైతాడు. స్థితిచ్చ ఎత్ర కుత్రాపి ముక్తోసౌ నాత్ర సంశయ. అట్లా స్థితి పొందినటువంటి వాడు తప్పకుండా ముక్తుడైతాడు. ఇందులో సందేహము ఏమాత్రము లేదు, సందేహం పడడానికి ఏం అవకాశం లేదనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ముక్తి యొక్క స్థితిని పొంది ఏమైతాడు ఆయన అని ఇప్పుడు భగవానుని యొక్క స్థితిని చెప్తాడు. ఇట్లా ముక్తుడై ఊరికనే ఉంటాడా? వాడు అష్టైశ్వర్య స్వరూపము చేత అష్టసిద్ధుల చేత పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడు అనే దానికి ఆ పరమేశ్వరుని యొక్క లీలల గురించి చెప్తున్నాడు. జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం యశశ్రీ సముదాహృతం షడ్గుణైశ్వర్య యుక్తో హి భగవాన్ శ్రీ గురు ప్రియే. ఇప్పుడు మనకు ఈ భగవాన్ స్థితి వస్తుంది. ఈ భగవాన్ స్థితిని ఎట్లిస్తాన్నారు? ఇప్పుడు కొన్ని మహత్తులు చూపించిన వాళ్ళకు భగవాన్ బాబా గారికి కానీ ఇంకా కొంత మలయాళ స్వాముల వారికి కానీ బ్రహ్మానందగిరి స్వామికి కానీ వీళ్ళందరికీ కూడా భగవాన్ అని పేరు పెట్టుకున్నారు. భగవాన్ అంటే ఇట్లా యశస్సు, కీర్తి, జ్ఞానము, ఐశ్వర్యము
మరి ఇటువంటి ప్రజ్ఞలన్నీ కలిగినటువంటి వారికి భగవాన్ అని పేరు పెట్టారు. ఆ భగవాన్ అనేటువంటి పేరు ఇదిగో ఈ గురు భక్తులకు తప్పకుండా వస్తుంది. ఇక మనము భగవాను స్వరూపాన్ని ధరించి గురు సాక్షాత్ భగవంతుడని చెప్పుచున్నారు. దేహేంద్రియాదుల యొక్కయు సర్వ జగత్తు యొక్కయు సర్వ వ్యాపారములు తెలియచు బ్రహ్మాది పిపీల కాంతమునకు గల జీవుల యందును వ్యాపించిన చైతన్యము ప్రజ్ఞానమని తెలియవలెను. అది ఏ ఇచ్చోట జ్ఞానమనే శబ్దమునకు పేరు. ఇక్కడ ఏం చెప్పినాడు? గురువు గారికి అష్టైశ్వర్యములు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అన్నప్పుడు మొట్టమొదటిది జ్ఞానం. జ్ఞానమైనాక వైరాగ్యం, వైరాగ్యమైన తర్వాత ఐశ్వర్యం, ఐశ్వర్యమైనాక యశస్సు అంటే కీర్తి. ఇట్లా కీర్తి అయిన తర్వాత ఆయనకు నిత్యముక్తత్వం వస్తుంది అన్నమాట. వైరాగ్యము పరాపరములని రెండు విధములు. దృష్టాశ్రమిక విత్కృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం తత్సర్వం పురుషాఖ్యాతేహ గుణవై తృష్ణం. ఇహలోక పరలోకముల యందు ఆసక్తి లేకుండుట అపరమనియు, ఆత్మ నిత్య వస్తువును జ్ఞానముచే త్రికరణముల యందు విరక్తి కలిగియుండుట పరమనియు శ్రీ పతంజలి మహర్షి చెప్పినారు. దీనికి ఒక మాట, వైరాగ్యం ఎట్లా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉండాలి. దీనికి ఒక శిష్యుడు స్వామి సంసారం ఎట్లా ఉండాలా, సన్యాసి ఎట్లా ఉండాలా, గృహస్థులు ఎట్లా ఉంటారని చెప్పని అడిగినాడు. అడిగితే స్వాముల వారు, నాయనా నీకు ఇట్లా అట్లా అని చెప్పేది కాదు, నేను చూపిస్తారా అని చెప్పానని ఆ శిష్యుని పిలుచుకొని దేశాటన చేస్తాడు. ఒకరి చోట రాజు చనిపోయి ఉంటాడు. రాజు చనిపోతే నేను రాజునైతానని చెప్పని వాదించుకుంటా అంటే మంత్రివర్గం అంతా కలిసి అట్లా ఎవరు వాదించుకోవద్దండి, మన పట్టపుటేనికకు దండని ఇస్తాము, ఆ పూలదండ ఎవరి మెడలో వేస్తే వాడే మనకు రాజు అని చెప్పని అంట. అప్పుడు ఆ ఉత్సవాన్ని చూసేదానికి అందరు జనాలు వస్తారు. కానీ ఒక 25 సంవత్సరాల యుక్త వయసు కలిగిన వాడు, పూర్ణ వైరాగ్యం కలిగి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి ఒక యువ సన్యాసి కూడా ఆ జనంలో ఉంటాడు. అప్పుడు వీళ్ళందరినీ తోసుకొని వచ్చి ఆ ఏనుగా ఈ సన్యాసి మెడలో దండేస్తాడు. వేస్తే అది తీసి పారేస్తాడు. సర్వసంగ పరిత్యాగలమైన మాకు ఎందుకని చెప్పాలని అది శిష్యునికి చూపిస్తాడు. రాజ్యము రాజ్యలక్ష్మి ఒలిసి వస్తుందన్నా కూడా మళ్ళీ దానికి ఆశించిన వాడు సన్యాసి అంటే ఇట్లుండాలని చూపించినాడు. సరే పిలుచుకొని పోయాడు మళ్ళా శిష్యునికి అర్థమైంది సన్యాసి అంటే ఎట్లా ఉండాలా. ఎంత రాజైశ్వర్యానికంటే ఈ భూమండలంలో ఏది లేదు కదా, అవే అని లాస్ట్ ఐశ్వర్యం, దానికంటే ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదు. అట్లా ఐశ్వర్యం వస్తుందన్నా కూడా తుచ్చముగా చూసి వదులుకున్నటువంటి వాడు సన్యాసి. ఇంకొక నేను సంసారం ఎట్లుండాల గృహస్థులు అంటే అని చెప్పని అన్ని అడిగినాడు కదా, వీడు పిలుచుకొని పోతా అంటాడు. ఒక అడవిలో మార్గమధ్యంలో అడవిలో చీకటి అవుతుంది. నాయనా మరి ఇంకా మనం దారి కానము, ఎట్లా పోయేకి దారి తెలియదు, మనం ఇక్కడ ఈ రాత్రికి పడుకొని పొద్దున్నే పోదామని చెప్పి అంటాడు. అప్పుడు పైన 2 పావురములు ఉంటాయి, పక్షులు. అయ్యో బాటసార్లు మన ఇంటికి వచ్చినారు ఈరోజు, వాళ్ళ అన్నం లేకుండా పాపం పస్తు పండుకుంటాడారే, అతిథులను పస్తు పండబెట్టిన దోషం మనకు వస్తుంది అని చెప్పని 2 పక్షులు ఆలోచన చేస్తాయి. ఎట్లా చేస్తాం, వాళ్ళ ఆకలి ఎట్లా తీరుస్తామని చెప్పని. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ పుల్లలో చిన్న ఉంటాయని ఏరుకొని సలిమంట వేసుకొని కూర్చుంటారు, చలి పెడతా ఉంటే. అప్పుడు ఆడపక్షికి చెప్పి, ఏమి నేను పోయి ఆ మంటలో పడతా, వాళ్ళు సరే ఈ పక్షి మనకు ఆహారంగా చిక్కిందనే సంతోషపడి తింటారు అని చెప్పంటే, సరేనండి మనం అతిథులకు తృప్తి చేయాలి కదా అని చెప్పని అంట. అది పడతానే ఈ ఆడపక్షి ఆలోచన చేస్తుంది, ఆ చిన్న పక్షి ఇద్దరికి అవుతుందా, మరి వాళ్ళు ఒక అర్ధాకలితో పెట్టినా కూడా అది మహాపాపమే కదా, నేను పడితే ఇద్దరు తృప్తిగా భోంచేస్తారని చెప్పని అది వచ్చి పడుతుంది ఆ మంటలో. అది వచ్చి మంటలో పడతానే గురువు చూపిస్తాడు ఇదంతా.
ఇదిగో గృహస్థుడంటే ఇట్లా ఉండాలరా, అతిథులు వచ్చినప్పుడు సర్వము పరిత్యాగం చేసి ప్రాణమునైనా సరే ఇచ్చేట్టుంటే నువ్వు గృహస్థ ధర్మాన్ని ఆచరించు, లేదంటే నువ్వు రవరవాది నరకమే అనిపిస్తావు. ఇంక గృహస్థుడు ఇప్పుడు అందరూ నరకంగా ఉద్యమం అనిపిస్తున్నారు. వాస్తవికంగా లోభత్వం తనవించి ఇదిగో గృహస్థుడు అంటే ఇట్లుండాల, సన్యాసి అంటే ఇట్లా ఉండాలి. అందుకు వైరాగ్యం ఎట్లా ఉండాలంటే ఇదిగో ఇట్లా ఉండాలి. ఇట్లు ఉన్నప్పుడే అది సరైనటువంటి వైరాగ్యం అనిపించుకుంటుంది. ఇహము పరము ఏదైనా కూడా తను ఆశించదగినటువంటి విషయం లేదు ఏమిటి కూడా. ఎందుకంటే ఇట్లా జీవజన్మలు ఎన్నెత్తినామో, ఇట్లా జ్ఞాన జన్మలు ఎన్నెత్తి ఈశ్వరుడు నేను అనుకున్నాము, ఈ రెండు కూడా తిప్పలు పెట్టేటివే కానీ సంపూర్ణమైనటివి కాదు. కాబట్టి మనము దాంట్ని అతీతమైనటువంటి తత్వాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. అట్టి జ్ఞానము, అట్టి వైరాగ్యము, ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఇట్లేమి అనిమాది అష్టసిద్ధులు. అనిమాది అష్టసిద్ధుల గురించి మీకు చెప్పినా అనుకుంటా, కొన్ని దాంట్లో వచ్చింటుంది క్యాసెట్లో. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏం ఒకసారి చెప్తే స్వయంగా మళ్ళా వినే వాళ్ళకి ఎవరు చెప్తారంటారు, చెప్పాల్సింది. అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశత్వం అని 8 సిద్ధులు. ఈ 8 సిద్ధులు ఒక వ్యక్తికి ఉంటే ఎట్లా ఉంటాయని వేదవ్యాసుడు ఆలోచించి అటువంటి పాత్ర ఏదైతే ఉన్నది అని ఆలోచన చేసినాక ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ శరీరం దిక్కింది. ఈ పాత్రలు, ఈ యొక్క సిద్ధులన్నీ ఈ శరీరం మీద ప్రయోగించాలని చెప్పారు. అప్పుడు అవన్నీ కూడా ఈ అనిమాది అష్టసిద్ధులంతా కృష్ణ పరమాత్మ మీద వేసేసినారు. అణిమ అంటే అర్థం ఏమి? అణువు కంటే చిన్నగా కావడం. ఎవరైనా శత్రువులు వచ్చినారనుకో, కానరానంత చిన్న రూపం అయిపోయింది. ఇట్లా మనకు చాలా చోట్ల భగవంతుడు ఒక్క భక్తులకు తప్ప మిగతా వాళ్ళ కానరాకుండా అవుతాడు. అంటే అది అనురూపం అవుతుంది. ఇంకా గరిమ అంటే పర్వతంలాగా అయ్యేది, లఘిమ అంటే దూదిలాగా తేలికయ్యేది. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ దాంట్లోనే కల్పించినారు. ఎందుకంటే సత్యభామ కృష్ణుని నారదునికి దానం చేస్తుంది. దానం చేసిన తర్వాత ఇంకా మళ్ళా ధనంతో కానీ ధనేతర వస్తువులతో ఏదైనా కానీ తూకం వేసి స్వామిని తుంచుకోవచ్చు. అంటే ఇంక ఇంట్లో ఉండేటివన్నీ బంగారు గింగారు అంతా అయిపోయినాక ఇత్తడి బిందెలు, రాగి బిందెలు అన్నీ వేసేసింది. ఉండేటివన్నీ వేసినా కూడా ఈయన తూగలే. ఈ అమ్మకు అనుమానం వచ్చింది, నా భర్త బరువు ఎంత ఉండేది నాకు తెలియదు, ఏమన్నా కూడా ఎన్ని వేసినా తూగడే అనుకుంది. ఏమి కొండాకట్ల అయిపోయినాడు ఏం చెప్పానండి అంటే అప్పుడు ఏం చేసినాడు, కృష్ణుడంతా వాస్తవంగా అంత బరువు ఉంటాడా? కాదు, ఆయన లంఘించినాడు. ఒక అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిని ఆవాహన చేసుకొని కూర్చున్నాడు. అందుకే ఆయన గరిమ అయినాడు, కొండలాగా అయినాడు. కొండను చూసే ధనం కానీ త్రాసు కానీ ఉంటుంది? ఉండదు కదా. ఇంకా లాస్ట్కు ఇంకా నీకుతో కాదు కానీ మీ అక్కని పిలుచుకురా పోని చెప్తుంటాడు. మరి ఆ అమ్మను పిలుచుకొని వచ్చే రుక్మిణీదేవిని ఆ అమ్మ నమస్కారం చేసి కళ్ళకు కత్తుకొని తులసి దళం ఒక తులసి ఆకు పెడతాడు. ఈయన పెయ్యికి లేస్తాడు. మరి అంత బంగారు తూకం ఉంటుంది అది. అంటే ఇప్పుడు ఏం చేసినాడు ఈయన, ఆయమ గర్వభంగం చేయాలనేది తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు. కాబట్టి ఇప్పుడు లఘిమ అయినాడు, దూది కంటే తేలిగ్గా పైకి పోయేటువంటి గుణం వచ్చేసి లఘిమైనాడు. ఇంకా మహిమ ఉండదు చూడు, ఒక్కడే అనేక రూపాలుగా కనపడేది. అట్లా 16,000 మంది గోపికా స్త్రీలు కృష్ణుడితో మేము ఆటలు ఆడాలి, పాడుకోవాలి అని సంకల్పించినప్పుడు అందరి దగ్గర అన్ని రూపాల్లో ఉంటాడు. నారదుడు ద్వారకకు పోయి పరిశీలించి చూస్తే ఎవరింట్లో చూసినా ఉంటాడు. అందరిళ్ళకి తంటా పెట్టేకపోతాడు ఈయన. అమ్మ రుక్మిణిని ఎక్కువ చూసుకుంటాడు, నేను తక్కువ చూసుకుంటాను అని చెప్పి పోతాడు సత్యభామ ఇంటికి. ఆ ఇంట్లోనే ఉంటాడు ఈయన. జాంబవతి ఇంటికి పోతాడు, సత్యభామని ఎక్కువ చూసుకుంటాను, మీరంతా తిండి చేసుకోలేదా, మీరంతా ప్రేమించలేదా, మిమ్మల్ని ఇట్లా చేస్తానని చెప్పేదానికి ఆడే ఉంటాడు. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఈ మహిమను బ్రహ్మాదులు కూడా తెలియలేరయ్యా అని. ఒకసారి కృష్ణుని కీర్తికి తట్టుకోలేక బ్రహ్మదేవుడు ఆ ఆవులన్నింటినీ మాయం చేసుకుని ఎత్తపోతాడు. మొత్తం గోకులంలో ఉండే ఆవులన్నింటినీ కృష్ణునికి అపకీర్తి తేవాలని బ్రహ్మదేవుడు ఎత్తుకుపోతే ఈయన చూసినాడు సాయంత్రం వరకు, ఇంకా రాలే ఆవులు. సరేలేం చెప్పన్నాడు, మొత్తం ఆవులన్నీ ఆయన అయినాడు. ఆ ఊర్లో ఉండే ఆవులన్నీ ఆయన అయినాడు, ఆ స్వరూపాలన్నీ అయినాడు. ఎవరింటికి పోయి ఆవులు వారింటికి పోయినాయి. 2-3 రోజులు పోయినాక కృష్ణునికి అవమానం అవుతుందని చూసేకి వచ్చినాడంట బ్రహ్మదేవుడు. ఎట్లుండేటి అట్లే ఉన్నాయంట.
అప్పుడు నమస్కారం చేసి స్వామి నాకు తప్పు అని చెప్పని అంటాడు. అంటే మహిమ అంటే ఎట్లా చేస్తాడు? ఇట్లా చేస్తాడు. ఇంకా ప్రాప్తి ప్రాకామ్యం ఉంది. కోరిన వస్తువుని సిద్ధింపజేసుకోవడం, కోరిన చోటికి వెళ్ళిపోవడం. భక్తులను రక్షించాలంటే ఎక్కడైనా కానీ అది వినపడితే వెళ్ళిపోతాడు. అక్కడి నుండి అక్కడికి టక్కన ఏ ఛార్జీ లేకుండా, బస్సు కారు లేకుండానే వెళ్ళిపోతాడు ఆయన. ద్రౌపదికి చీరలు తీసేసేటప్పుడు ఈయన ఊరికి కృష్ణ అన్న అనింది. అప్పుడే ఆడ తయారైనా ఈ ద్వారకలో ఉన్నటువంటి వాడు. అంటే ఈయనకు ప్రాకామ్య శక్తి ఉంది. ఇంకా కోరినది లభించేది, అనుకున్నది నెరవేర్చుకునేటువంటి యొక్క ప్రాప్తి శక్తి ఉంది. ఇక ఈశత్వం, అన్నిటికీ పరిపాలన చేసే శక్తి, శాసించే శక్తి వస్తుంది. అన్నిటినీ అదుపులో పెట్టుకుని ఇవి మనకు అష్టసిద్ధులు జీవులందరికీ ఉండాలి, కానీ ఏ ఒక్కరికో మాత్రమే ఉండేటివి కాదు. కానీ సూక్ష్మ శరీరంలో అందరికీ అష్టసిద్ధులు ఉంటాయి. స్థూల శరీరంలో అష్టసిద్ధులు ఎవరికీ ఉండవు. మనకు మనస్సు అనిమ అవుతుంది, అంటే అణువు కంటే చిన్నగా తాండాకుండా పోతుంది. అది మహిమ అవుతుంది, కళలో అన్ని స్వరూపాలు తానే అవుతుంది. గరిమ అవుతుంది, మొండి పట్టుదల అయితే చూడు. మీకు తెలుసు ఆడవాళ్ళకు మొండితనం ఎట్లా చేయాలా, మొగిని ఎట్లా వసం చేసుకోవాలనేది. ఎందుకంటే ఆ గరిమ అనేటువంటి శక్తి ఇద్దరికీ ఉంటుంది అనుకోండి, కానీ మొగలకు చాలా తక్కువ ఉంటుంది ఆ శక్తి, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈ గరిమ అనేటువంటి మొండి పట్టుదల పడితే అనుకున్నది సాధించే వరకు ఇడిచేవాళ్ళతారు. అంటే ఇది మనసులో అందరికీ ఉంటుంది. ఇంకా మహిమ అంటే ఇంకా ఎన్ని రకాలుగానైనా అలరించి వాళ్ళని సంతోష పెట్టేటువంటి శక్తి కూడా వాళ్ళకే ఉంటుంది. ఇంకా ప్రాప్తి ప్రాకామ్యం, వశత్వం, విషత్వం అన్నీ వాళ్ళకి పుట్టుకతోనే వస్తాయి ఈ విద్యలన్నీ. కాబట్టి అటువంటి యొక్క లక్షణాలు సూక్ష్మ శరీరానికే కానీ స్థూల శరీరానికి ఉండవు. అట్లా స్థూల శరీరంలో ఉండేటువంటి పద్ధతులు ఉంటే ఎట్లా ఉంటుంది అని ఊహించి ఒక మహాత్ముని శరీరానికి, ఒక అవతారానికి కల్పిస్తే బాగుంటుందని దేవుడు మహిమాన్వితుడు, ఏమంటే చేసుకోగలడు అన్నట్లు చేస్తారనమాట. ఇట్లా స్వయం అంతటా వ్యాపించి ఉండునట్టి తన యొక్క పరిపూర్ణత్వము, అది స్వస్వరూపము, ఆనందము. ఆ ఆరు గుణములతో కూడుకున్నట్టు భగవంతుడు శ్రీ సద్గురుమూర్తియే అని ఇష్టదాలకు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినాడు. ఓ దేవి, ఈ రకంగా ఈ 6 ఐశ్వర్యములు సద్గురుదేవుడు మనకు ఇస్తా ఉన్నాడు. సర్వ సృష్టి చేస్తా ఉన్నాడు, జగత్తునంతా సర్వ పరిపాలకత్వము చేస్తా ఉన్నాడు, సర్వ అంతర్యామిగా ఉన్నాడు, సర్వ వశీకరుడుగా, సర్వ సంహారకర్తగా కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఆ గురు పరమాత్మ యొక్క శక్తి లోపలనే ఇవన్నీ లీనమై ఉంటాయని చెప్పి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్య యోచైవ షణ్ణాం భగ ఇతీరిత. ఈ 6 భగవంతుడు అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఇంకా అంతేకాకుండా ఇంకొక శాస్త్రమందు ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేతి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. సకల భూతముల యొక్క ఉత్పత్తి నాశములు, గమనాగమనములు, విద్యలను ఈ 6 తెలియవాడు భగవంతుడు. అంటే ఉత్పత్తి లయాలు చేసేవాడు, వాటి గమనాగమనములను పరిశీలించువాడు, ఆ తర్వాత విద్యలతో కూడుకొని ఉన్నటువంటి వాడు, ఈ 6 గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడని చెప్పబడి ఉన్నది అని చెప్పని అన్నారు. అందువలన భగవానుడు, గురువు, దైవము అనేటువంటి పదాలు వీటి అందరినీ ఆధారపడి ఉన్నాయి. గురు శివో గురుర్దేవో గురు గర్భంధ శరీరిణాం గురురాత్మ గురుర్దేవో గురోరన్య విద్యతే గురోరన్య విద్యతే. అంటే అంతయు శ్రీ గురుస్వరూపమని తెలుసుకుని వేరొక దృశ్యము లేదని తెలుపుచున్నారు. గురువే శివుడు, దేవుడు, బంధువు, జీవాత్మ, పరమాత్మ అంతయు శ్రీ గురుదేవుడే, వేరే ఎట్టిది లేదు. ఇప్పుడు మనం ఈ రకంగా విచారించినప్పుడు ఏమవుతుందంటే, బాగా మూలమునకు ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, ఒకే పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఈ సృష్టిలో ఎన్ని భిన్నాలుగానైనా కనిపించవచ్చు, కానీ ఆ సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు
ఈ భిన్న భిన్నాలని అనుకోవడమే తప్ప ఆయన కంటే వేరుగా లేవు. కాబట్టి మొత్తం ఈ ఐశ్వర్యం అంతా, ఈ సమస్త గుణగణాలన్నీ కూడా ఆ గురువేనని తీర్మానం చేసి చెప్తాను. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాతనే ఏకత్వాన్ని ప్రతిపాదిస్తారు. అందుకే ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయ వివర్జిత బాల్యభావేన యోభాతి బ్రహ్మజ్ఞాని స ఉచ్యతే. బ్రహ్మజ్ఞాని ఎట్లా ఉండాడని చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాడు చూడు. ఏకాకి ఒంటరిగా ఉండేవాడు, నిస్పృహ స్పృహ లేనటువంటి వాడు, శాంతి ఎప్పుడూ శాంతమును మనసులో నుండి తొలగించుకునేవాడు. ఇప్పుడు మీరు గురువు దగ్గర చేరిన తర్వాత తెలుసుకోదగినటువంటి విద్య ఇదే. నిత్యము హృదయం లోపల నుండి, మనసు లోపల నుండి సంతోషాన్ని పోగొట్టుకోరాదు. ఎటువంటి పరిస్థితులన్నా కానీ సంతోషమును ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే మనకు ఉండేటువంటి యొక్క శమధమాదుల్లో శౌచము, సంతోషము ఇవి ముఖ్యమైనటువంటి. శుచిత్వము, సంతోషము. ఎటువంటి విషయాలు వచ్చినా కొంచెం మనసును నిగ్రహపట్టుకొని ఆ విషయాన్ని పరిష్కరించుకొని సంతోషాన్ని ఎప్పుడు కూడా అనుభవించాలి. అట్లా అనుభవించినప్పుడే మనకును గురుబిడ్డలు కాని వారికి, గురుబిడ్డలు ఉన్నవారికి ఏమి తేడా అంటే ఇదే తేడా. వాడు ఏ దానికి భయపడకుండా గురుధర్మాన్ని మనసులో పెట్టుకొని ఎటువంటి కష్టసుఖాలు వచ్చినా కూడా దాన్ని అవలీలగా జయించి తన మార్గంలో తాను ఉండేటువంటి లక్షణం గురుబిడ్డలకు ఉంటుంది. కానీ ఏ గాలి తోలితే ఆ రకంగా మారిపోయే గుణము, ఎప్పటికప్పుడు విపరీత గుణాలకు లోనయ్యేటువంటి జ్ఞానము లౌకికులకు ఉంటుంది. అందువల్ల మనము ఇంత కష్టపడి గురువు దగ్గర సేవ చేసి బ్రహ్మ విద్యను పొందిన తర్వాత మనం ఉండవలసినటువంటి ప్రత్యేక పద్ధతి మనకు ఉండాలి. కానీ అందరితో పాటు ఉండేటువంటిది మంచిది కాదు. అందుకే నిస్పృహ శాంతి చింత అసూయ వివర్జిత. మనకు ఇంకా అసూయ ఉండరాదు, చింత అసలే ఉండకూడదు. చింతించడం ఊరికినే తప్ప మనకు ఉండేది తింటానం, కానీ చింతించి ఏం చేస్తానని చెప్పండి. సూక్ష్మనరాలు దెబ్బతినేది తప్ప చింతలో ఏమన్నా సాధిస్తానమా? రోగాన్ని తెచ్చుకుంటాం, నిద్ర లేకుండా చేసుకుంటాం. అదే చింత చేసే పని. ఇంకా అసూయ కూడా అంతే. అదే ఆయన ఒక డాక్టర్ చెప్తా ఉండే, ఎవడైనా శత్రువు కనపడినప్పుడో, బాకీ రోడ్డు కనపడినప్పుడో, ఎవరైనా తిట్టినప్పుడు ఇదంతా నిన్ను చూస్తే పోయింది మళ్ళా చూస్తా. ఏమి ఇట్లే పెట్టినదే, ఇది పెట్టలేదు. చింత అసూయ వర్జిత. అందువల్ల మనము చింత చేయడం వల్ల, ఇతరుల మీద అసూయ పడడం వల్ల మనకే నష్టం. మనకి ఏవి నష్టమో దాన్ని జ్ఞాని మాత్రమే గుర్తిస్తాడు. గుర్తించి ఆ పనులు వదులుతాడు. కాబట్టి నిత్య సంతోషిగా, శాంతముగా ఎప్పుడూ ఉంటాడు. ఎవరినైనా చూస్తే మనకి సరిపోనలను కడుపులో మంట పడుతుంది అంటాం. అట్లా మంట పడుతుంది, నిజమే. ఆ మంటే క్యాన్సర్గా మారుతుందంట. ఆ ఉడుకుగా తయారైపోయి అసూయతో కడుపు అంతా, హృదయం అంతా కాల్చేస్తుంది. ఇది డాక్టర్లు పరిశీలించి చేసినటువంటిది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చింత అసూయాలను దగ్గరికి రానియకూడదు. అట్లా నిస్పృహ చింతాసూయ వర్జితులైనటువంటి వాళ్ళు మహాత్ములు అని మనకు శాస్త్రం చెప్తారు. కానీ మహాత్ములకు మాత్రమే ఆ సుఖాన్ని వదిలేసి మనము మామూలుగా చింత అసూయలతో, మూర్ఖత్వంతో బ్రతికితే మనకేం లాభం వస్తుంది. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర ఎప్పుడు మనం వింటామో మనము కూడా వాళ్ళు పొందిన మార్గాన్ని, వాళ్ళు పొందిన సుఖాన్ని పొందాలనేది రావాలి. అప్పుడే దానికి ఫలితం వస్తుంది. బాల్యభావేన యోభాతి. పిల్లవాని వలె, చిన్నపిల్లవాడు ఉంటాడు చూడండి, 6 నెలల లోపల పిల్లవాడు. వానికి ఏమి రాగద్వేషాలు కానీ, పాపపుణ్యాలు కానీ, తనామాన అనే భేదం కానీ ఏముండదు. పరమాత్మ ఎట్లుంటాడు అట్లుంటాడు. ఆ భావం రావాలంటాడు. మనం పెద్దగా అయినందుకు ఏం పొందినామంటే ఇదిగో ఎన్ని చెత్త అంతా నెత్తినేసుకొని తిప్పలు పడతాను, అనేక భ్రాంతులు. అట్లా లేకుండా బ్రహ్మజ్ఞాని స ఉచ్యతే. బ్రహ్మజ్ఞాని ఎట్లుంటాడంటే బాల్యభావం కలిగి చింతాసూయ వర్జితుడయి ఇట్లా
సరైనటువంటి పద్ధతిలో ఉంటాడు వాడు. ఆ పద్ధతిని అవలంబించినటువంటి వాళ్ళే నిజంగా గురుబిడ్డలు. అది ఇంకా అటువంటి వాని సుఖమును గురించి శాస్త్రం ఈ లోకంలో ఉండే సుఖాలు ఉన్నాయే, ఈ లోకంలో పరలోకంలో ఈ సుఖాలన్నింటినీ కూడా వానికి తక్కువేనని చెప్తాడు. మానవుడు పొందే సుఖము, దేశ ప్రజలంతా పొందే సుఖము రాజు ఒక్కరోజు పొందుతాడు. రాజు జీవితం అంతా పొందే సుఖము చక్రవర్తి ఒక నెలకు పొందుతాడు. చక్రవర్తి పొందే సుఖము 1000 సంవత్సరాలైనా ఇంద్రుని సుఖానికి సమానం కాదు. ఆ ఇంద్రుని సుఖానికంటే బ్రహ్మదేవుని సుఖం పెద్దది. వీళ్ళందరి సుఖానికంటే ఈ తరాగి సుఖం గొప్పది అంటాడు. ఎందుకంటే నువ్వు ఇంత కష్టపడి సాధించినందుకు ఏం పొందుతున్నావని మళ్ళీ ఫలాన్ని ఆపేక్షిస్తారు కదా, ఆ ఫలాన్ని గురించి చెప్తాడేనా. నసుఖం వేదశాస్త్రేషు నసుఖం మంత్రయంత్రకే గురో ప్రసాద అన్యత్ర సుఖం నాస్తి మహీతలే. వేదశాస్త్రములు చదివి వాదోపవాదాలు చేసేవానికి ఈ సుఖం లేదు. ఇంకా మంత్రతంత్రాలు చేసి మోహన, ఉచ్చాటన, మారణ, వశీకరణ అని చెప్పని నేపాల మంత్రగాడుగా ప్రసిద్ధి చెందినా కూడా ఆ సుఖం ఉండదు. మరి ఎవరికి సుఖం ఉంటుంది అంటే ఈ వీతరాగికి గురుధర్మము తెలుసుకొని ఇదంతా అనిత్యమని చైతన్య పరమాత్మ స్వరూపం పొంది ఉంటాడే వాని సుఖము అంత గొప్పదంటాడు. ఇంకా ఈ వేదశాస్త్ర పురాణాల్లో మంత్రతంత్రాల్లో ఇటువంటి సుఖం లేదని తర్వాత ఇంకా మతాల వాళ్ళు ఉన్నారు. చార్వాక వైష్ణవమతే సుఖం ప్రభాకరే రహి. చార్వాక మతం ఉంది. చార్వాక మతాన్ని స్థాపించిన వాడు విరోచనుడు. విరోచనుడు అంటే ప్రహ్లాదుని మనవడు. ఈ ప్రహ్లాదుని మనవడు విరోచనుడు, దేవేంద్రుడు ఇద్దరు మనం ఎప్పుడు యుద్ధం చేసుకోకూడదు, సుఖశాంతులుగా ఉండాలని ఒప్పందం సంతకం చేసుకుంటాం. సరే, మనకి ఎట్లా యుద్ధం లేదు కదా, రాజులకు యుద్ధం లేకపోతే పొద్దుపోదు, మన ఇద్దరం పోయి బ్రహ్మదేవుని దగ్గర ఉపదేశం చేసుకొని ఏదైనా ఆధ్యాత్మిక ధర్మాలన్నీ ఆచరిస్తామని చెప్పని మాట్లాడుకొని పోతారు బ్రహ్మదేవుని దగ్గర. పోతే బ్రహ్మదేవుడు ఏమో ఇద్దరు వచ్చారు, ఇద్దరు శత్రువులు కదా మిత్రులుగా వచ్చినారు. సంతోషపడ్డాడు ఆయన, ఏమైనా వచ్చినారని. స్వామి, మాకు యుద్ధాలు ఏమి లేవు కదా, ఎవరు రాజ్యం వాళ్ళు బాగా పరిపాలించుకుంటున్నాము, కాబట్టి మాకు ఏదన్నా ఒక ఉపదేశం చేయి, మంత్రోపదేశం, దాంట్లో హాయిగా కాలం గడుపుతామని. ఆయన ఏం చేసినాడు, నాయన సూచయదాన్ని బ్రహ్మముగా అర్థం చేసుకొని రండి 1 సంవత్సరం, మళ్ళీ తర్వాతది నేను చెప్తాను అన్నా. సరే అని చెప్పని పోయినాడు ఇంటికి. విరోచనుడు పోయి అద్దం దగ్గర నిలబడ్డాడు. ఓహో, చూసేది బ్రహ్మం కదా, ఇంక నేనే కనపడతాను లేదు, ఇంకా నేనే బ్రహ్మం, నాకు సాగు పుట్టుకలు లేవు, నరకాలు లేవు, స్వర్గాలు లేవు, ఇంకేమనుభవించినా నాకు ఎదురు లేదని బాగా వాడు ముందే రాక్షస జాతి, బాగా తాగడము, 4 స్త్రీలను దగ్గర పెట్టుకోవడము, వాడు ఇట్లా పనులు చేసుకుంటా ఉండిపోయినాడు. దేవేంద్రుడు స్వర్గానికి పోయినాడు. చూసేది బ్రహ్మం అన్నాడు కదా బ్రహ్మదేవుడు అని బాగా ఆలోచన చేసినాడు. ఆయనకు ఒక 9-10 నెలలు పోయినాక అది అర్థమైంది. చూసేటువంటిదే బ్రహ్మము, కనపడేదంతా జడము అని. అప్పుడు చూసేటువంటి వాణ్ణి నేననే జ్ఞానం నేను కలిగి బాగా ఆనందమైంది. సరే, సంవత్సరం అయితేనే బ్రహ్మదేవుడు రమ్మన్నాడు కదా అని విరోచనం దగ్గర పోతాడు, పిలుచుకొని పోయి, ఏరా మనకు చెప్పినాడు కదా బ్రహ్మదేవుడు పోదాం రా అని చెప్పి. ఇంకేం తర్వాతకు పోయేది, అప్పుడే చెప్పినాడు, నాకు అప్పుడే అర్థమైంది, నాకు ఉండేదంతా అర్థమైపోయింది, పో, నేను అన్ని సుఖాలు అనుభవిస్తానని. సరే, వస్తావా రావంటే నేను రాను అంటాడు. నేను ఒక్కడే పోతాడు బ్రహ్మదేవుడు. ఏమి ఇంద్రా నువ్వు ఒకడే వచ్చినా నీ ఫ్రెండ్ ఏడి అంటాడు. అంటే రాడంట స్వామి అనేది. ఏమంటాడు నేను, వానికి అప్పుడే అర్థమైందంట మీరు చెప్పిండే మాట అని చెప్తానే అంటాడు. మరి నీకేం అర్థమైందా అంటాడు. నాకు మొన్నమని అర్థమైంది స్వామి, చూసేది బ్రహ్మం అంటేది, వాడు కనపడేది బ్రహ్మమని వాడు అర్థం చేసుకొని అట్లయిపోయినాడు. ఇప్పుడు చూసేటువంటిది పరమాత్మ స్వరూపము, అదే బ్రహ్మం అని చెప్పి నాకు అర్థమైంది అని. అందుకే అనాధికారికి ఇట్లా, అధికారికి ఇట్లా అర్థమవుతుంది, ఎప్పుడైనా కానీ చూసుకోండి అని చెప్పి. అక్కడుంటే మళ్ళా మోక్షం లేదు, బంధం లేదు, ఇప్పుడు మనం ఉన్నప్పుడే అన్ని అనుభవించాలా, బాగా తినండి, బాగా తాగండి అని వాడు విరోచన మొత్తం నాస్తిక శార్వాక మతాన్ని చేసినాడు. దేశం చేసినాక కదా దేశం అంతా అల్లరి పట్టిపోయింది. ఇంకేం పాపం లేదు, పుణ్యం లేక ఇంక వాడు చేసింది అన్యాయాలు అన్నీ కూడా నిజమైనటివే.
అట్లా భావించేటువంటి చార్వాక మతము కానీ నసుఖం ప్రభాకరేనహి, ప్రభాకర మతం ఉంది, సౌర మతం, శాక్తేయ మతం ఉంది, గాణాపత్యం ఉంది. ఈ అన్ని మతాల్లో కూడా ఈ ఈతరాగి సుఖం అంటే ఈ యొక్క గురు మహాత్మ్యం తెలిసినటువంటి వారి సుఖము ఉండదు. అందుకు గురోపాదాంతికే యద్వత్ సుఖం వేదాంత సమ్మతం. మరి వీళ్ళందరూ పొందినటువంటి సుఖం గురుముఖంగా పొందవచ్చునని చెప్పింది. ఇది వేదాంత సమ్మతమైనటువంటి ధర్మం, ఇది కల్పితమైనటువంటిది కాదంటారు. ఇంకా ఇప్పుడు 2 దాంట్లో చెప్పినాడు, వేదములు చదవడం వల్ల కానీ మంత్రతంత్రాల వల్ల కానీ సుఖము లేదు. మరి ప్రభాకర చార్వాకాది మతాలలో కూడా సుఖము లేదు. ఇంకా మళ్ళీ స్వర్గంలో పోతే ఏమన్నా సుఖం ఉంది ఇంతకంటే పెద్దదంటే అవి కూడా దీనికంటే చిన్నదేనని చెప్పి చెప్తాడు. నతత్ సుఖం సురేంద్రస్య, దేవేంద్ర పదవిలో కూడా ఈ సుఖం లేదు. నసుఖం చక్రవర్తినాం, ఈ భూమండలం ఏదేటువంటి చక్రవర్తికి కూడా ఈ సుఖం లేదు. యత్సుఖం వీతరాగస్య మునేర్ ఏకాంత వాసిన. అందుకే ఏకాంత భక్తి కావాలి. నేను ఒక్కడనేననేటువంటి అఖండ జ్ఞానం రావాలి. ఉన్నటువంటిది ఒక్కని లోపలనే ఈ ఒడిదుడుకులు, ఈ యొక్క కల్పనలన్నీ పుట్టి బంధం చేస్తా ఉన్నాయనే జ్ఞానం వచ్చినప్పుడు ఆ ఏకాంతం, ఏకాంతం అంటే అర్థమేమి? అందరిలో ఒక్కడిగా తెలుసుకునేటువంటి భావం రావాలి. రమణ మహర్షిని ఒకసారి శిష్యుడు అడుగుతాడు, ఏకాంత వాసం చేయాలా, ఏకాంత వాసం చేయాలంటారు కదా స్వామి, మీరు ఎప్పుడు ఇట్లా జన్మలోనే కూర్చొని ఉంటారే, మీరే ఏకాంతాన్ని ఆచరించలేక మాకేం స్వామి ఏకాంతము అభ్యేదని చెప్పని అంటారు. అంటే రమణ మహర్షి అంటాడు, అక్కడ ఉండి ఎవరు అక్కడ ఉండేదంట, అందరూ స్వామికి తెలిసిన ఉండే కదా, నేను స్వామి. ఇక్కడ ఉండేది ఎవర్రా? నేను స్వామి. ఇక్కడ ఎవడు? నేను స్వామి. అందరిని అడుగు, అంతా నేను స్వామి, అంతా నేనే కదరా. అంతా నేనైనప్పుడు ఒక్కడనా ఇద్దరా? ఇంక 1000 మంది ఉన్నా కూడా అంతా నేనే కదా. కాబట్టి నేను ఏకాంత వాసం చేస్తాను. ఏకాంత వాసం అంటే అర్థమేమి? ఎవరు లేని చాట పారిపోయి లోపల కూర్చుండేదే. అంతా ఒక్కటిగా ఉండేటువంటి వాసం చేయాలి. ఆ ఏకాంత వాసం ఎప్పుడైతే అవుతుందో ఇంక ఈ ప్రపంచంలో ఏ బ్రహ్మదేవుని దగ్గరికి పోయినా సుఖం లేదు. అందుకే విశ్వామిత్రుడు ఏమంటాడు, స్వర్గ సుఖాన్ని దాటిన, చతుర్ముఖ బ్రహ్మ సుఖాన్ని దాటిన, వైకుంఠ సుఖాన్ని దాటిన, కైలాస సుఖాన్ని దాటిన, ఇవన్నీ లోకాలతో కూడుకున్న మూర్ఖులవి, ఇవి నిజమైన సుఖములు కాదు. కాబట్టి ఆత్మసుఖానికి ఈ సుఖములన్నీ దిగదుడిపే. ఆ ఆత్మసుఖం మనకు ఎట్లా లభ్యమవుతుంది అంటే ఇదే ఈ గురువాక్యం చేతనేది లభ్యమవుతుంది. కాబట్టి వీళ్ళందరి సుఖములు కూడా దీనికంటే చిన్నవి అని చెప్పని అంటాడు గురుగీత ధర్మంలో. నాత సుఖతరం కించిత్ త్రిషు లోకేషు విద్యతే వీత కృష్ణస్య కామేభ్యో ముక్త సంగస్య యత్సుఖం. వీత రాగుడు అయినటువంటి వాడు కృష్ణము, సంగము, కామన అనేటువంటి వర్ధించినటువంటి వానికి ఇంకా వానికి ముల్లోకములలో పొందదగినటువంటి సుఖం అంటూ ఏమీ లేదు. మరి గురుధర్మం తెలిస్తే మనకేమంటే ఇంత గొప్పదైన సుఖం వస్తుంది. ఇంకా ఎవరు కూడా ఏ లోకవాసులు ఎవరు పొందలేనటువంటి సుఖం. ఇంకా ఈ శరీరానికి ఇంత ఆకలి కన్నము, గుండెకి గూడు, ఇంత కూడు గుడ్డే తప్ప ఏమీ ఉండదు దీనికి. అది ఎట్లో ఎంత కష్టపడినా అంతే అనుభవిస్తాము, ఎంత లేదని అంతే అనుభవిస్తాము. ఇప్పుడు లేనివాడు ఏమన్నా పస్తుండాడా, వాడు ఏమన్నా ఎదాలు చేస్తాడు, ఉండేవాడు ఏమన్నా పూటకు తింటాడా సరిగ్గా టయాన్ని, అంతా ఒక్కటే. కాబట్టి సుఖం అనేటువంటి దాన్ని ఎట్లా వస్తుంది అంటే బ్రహ్మజ్ఞానము చేత, ఆత్మజ్ఞానము చేత ఈ సుఖములన్నిటికంటే గొప్ప సుఖం వస్తుంది. అందువల్ల వేదాంతం ఎందుకు ఆచరించినారంటే ఈ మామూలుగా కాయ కష్టం చేసి కడుపు గూడు సంపాదించుకునే వాళ్ళ దానికంటే వాళ్ళ జ్ఞాన కష్టం చేసి లోపల ఉండేటువంటి బ్రహ్మానంద సుఖం పొందుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ కష్టం చేసినారు. వాళ్ళకేముందంటే వాళ్ళకే ఉండేది అసలైన సుఖం. వీళ్ళకుండే సుఖాలన్నీ రెప్పపాటువే, ఒక రెప్పపాటుకి అన్ని మారిపోతుంటాయి. చూడండి, సంతోషం వచ్చి ఎంతసేపు ఉంటుంది మీకు? 3 సెకండ్ల పైన మీరు నిలుపుకుంటే నిలుస్తుంది, ఏముండదు. 1,00,000 రూపాయలు తెచ్చాడ పెట్టుకో, 3 నిమిషాలు పైన సుఖం ఉంటే నీకు అన్ని దావలే కనపడతాయి.
10,000 ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక్క సెకండ్ అట్లా వచ్చింది డబ్బు అంటారు. ఇంకా అన్ని దావలు కనపడతాయి. ఈ బంగారు కొన్నామా, ఇండ్లు కొన్నామా, బాత్రూమ్ బాగా చేస్తామా, కలర్ వేపిస్తామా, వాకింగ్లు పెడదామంటా కూర్చుంటాడు. ఆ 10,000 చాలదు కదా, ఇంకొక 50,000 జత కావాలి. ఆ ఆలోచన అంత వస్తుంది. కాబట్టి ఇట్లా ఏ దాని యందున కూడా లేనటువంటి సుఖం మనకి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అందు ఉంది. కాబట్టి దాన్ని గురువు దగ్గర ఆ జ్ఞానం చేత మనం అది పొందాల. నసుఖం దేవరాజస్య నసుఖం చక్రవర్తినం యదృశం వీతరాగస్య మునిరేకాంతవాసిన. కాబట్టి దేవరాజు అయినటువంటి దేవేంద్రుని పదవి, భూమండలములు అందరికంటే గొప్పదైనటువంటి చక్రవర్తి పదవి, ఈ అన్ని పదవులు కూడా వీతరాజుని యొక్క పదవికి దిగదుడితే. కాబట్టి ఇవన్నీ కూడా భావించే ఒకసారి ఈ దత్తాత్రేయ అవధూతను ఒక చక్రవర్తి చూస్తాడు. దేవ చక్రవర్తి, యదు చక్రవర్తి, శ్రీకృష్ణుని 14వ తాత ఆయన యదు చక్రవర్తి. ఆయన చూస్తాడు, ఎట్టున్నటి అవధూత, మంచి శరీరము, మంచి ఆరోగ్యము, మంచి బ్రహ్మకళ. ఈ రాజుకు కొంచెము బలహీనత. అయ్యా, ఇంత మంచి శరీరాన్ని, ఇంత ఆరోగ్యకరమైన జీవితము, ఇంత తేజస్సు ఉండి నువ్వు ఈ ప్రపంచంలో సుఖాలు అనుభవించకుండా ఊరికే వెళ్ళుకున్నావు. మేమంతా ఈ సుఖాలు అనుభవిస్తాన్నాం కదా అని చెప్పాను. అంటే ఆయన అంటాడు, నీ సుఖాలన్నీ నాకు సాలవయ్యా, అవి చాలా చిన్న సుఖాలు. మరి బ్రహ్మానంద సుఖం ఎప్పుడు మనసులో ఉందో అప్పుడు ఇది ఉంటుంది. అప్పుడు ఈ శరీరం నన్ను బాధ పెట్టలేదు, ఈ ఇంద్రియములు కానీ, ఈ మనస్సు కానీ, ఈ కోరికలు కానీ ఏవి కూడా నన్ను బాధ పెట్టలేదు. నేను బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలని చెప్పానంట. అందుకే వీతరాజుని కిందంటే ఎంత పదవైనా సరే. ఒకసారి అలెగ్జాండర్ చక్రవర్తి మన ఇండియా మీద దండెత్తి వచ్చినాడు. అందరినీ కొల్లగొట్టుకొని ధనరాశులన్నీ వేసుకొని పోతా ఉన్నారు. ఇక పొయ్యే ముందుగా గంగా నది దగ్గర అట్లా పోతారు పొద్దున్నే వాకింగ్ మాకు. పోతే ఒక సాధు మంచి పుష్టిగా ఉండేవాడు గంగా నదిలో స్నానం చేసి పోయిన గడ్డ మీద ధ్యానానికి కూర్చున్నాడు. అప్పుడు అవురా ఎంత బాగుండేడు, ఏం ఇట్లా కూర్చున్నాడు బట్ట లేకోకుండా అని చెప్పని ఈయన, ఏయ్ నీవు నా మాటిని నా వెంబడి రా, నిన్ను లక్షాధికారిని చేసేసి నీకు సకల సుఖాలు నేను ప్రసాదిస్తానంటాడు. అంటే అప్పుడు సూర్యుడు పుట్టింటాడు కదా, ఎండ వస్తూ ఉంటుంది. ఆ ఎండకు అడ్డం నిలబడి మాట్లాడుతూ ఉంటాడు ఈ అలెగ్జాండర్ చక్రవర్తి. నేను పక్కకు తప్పుకోవయ్యా, సూర్యకిరణాలు నా మీద పడేసట, అదే నాకు చేసి మీరు పక్కకు పోయా అంటే ఏకవచనంతో నువ్వు పక్కకు పో అంటే రాజుకి ఎంత కోపం ఉందే. వాడు సర్వశక్తి సంపన్న, ఎంతమందినైనా చంపగలడు. ఆ మాట అనేళ్ళకి, ఎవరని మాట్లాడుతున్నావురా నువ్వు, నేను తలుచుకుంటే ఇప్పుడే నీ తల తీసేస్తానంటాడు. అబ్బా నువ్వు చంపకపోతే ఇది ఇక్కడే ఉంటుందేమో, పోరా పక్కకు పో అన్నాడు. నువ్వు చంపకపోతే ఈడే ఉంటుంది బతికి, నీ తాత తండ్రులు అంతా పోయినారు, పోరా పక్కకు పడ్డాడు. అమ్మ ఇది ఎక్కడ ధైర్యం రా, ఇది చంపుతానన్నా కూడా భయపడ్డాడు, లక్షలు ఇచ్చి సుఖపెడతానంటే ఆశపడ్డాడు. ఇది ఏమి తెలిసింది ఈయనకి. ఇప్పుడు అంతా కూడా ఆశపడేవాళ్ళు, భయపడేవాళ్ళు ఈయనకి కనబడింది లోకమంతా. మరి వీతరాగుడు వీడు బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు, చక్రవర్తి కూడా పోరా పక్కకంటాడు. అంతటి దివ్యమైనటువంటి సుఖం ఉంది. అప్పుడు అనుకున్నాడు, ఇది నువ్వు చంపకపోతే సావదేమురా, సత్యదాన్ని నువ్వేం చంపుతావు పడినే, నేను ఇంతవరకు చేసింది ఎదవనేనా, నేనేమైనా ఘనకార్యం చేసినానేమో అనుకుంటే కానీ అంత సత్యవాళ్ళని చంపుకుంటా కూర్చొని నేను ఈ ధనం తీసుకుని పోయి నేను బతికేట్లు లేదు అని చెప్పని వాడు చేసిన పనికి వారికి సిగ్గు. అట్లా మహాత్ముల దర్శన స్పర్శన సంభాషణలలో ఎంతటి వాడైనా మారేటువంటి స్థితి ఉంది. అట్లా అటువంటి యొక్క పద్ధతిని మనకు పెద్దలు చెప్తి, అటువంటి ధైర్య సాహసాలను, అట్లా నిశ్చలమైనటువంటి జ్ఞానం ఆనందాన్ని మనకు గురువుల యొక్క అనుగ్రహం చేత కలుగుతుందన్నమాట. ఏకవే అద్వితీయోహం గురువాక్యేన నిశ్చిత ఏవం అధ్యస్థిత నిత్యం సయేవం వైవనాంతరం. ఆయన ఇటువంటి యొక్క అద్వితీయమైనటువంటి ఆ నిర్వికార పరబ్రహ్మ స్థితిని సద్గురు కరుణ కలిగితే ఇక్కడే మన గృహస్థ ధర్మంలోనే మన భార్య బిడ్డలు బంధుబాంధవులతో ఉంటూ ఇక్కడే పొందవచ్చు ఆ స్థితిని.
కలిగితే. కానీ దీని కొరకై వనాంతరాలకు పోయి అడవులకు పోయి ఏకాకిగా తీర్థయాత్రలు చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి మళ్ళా మీరు ఇట్లా అటువంటి వీతరాగి అంటే మనం కూడా రాగులం కాకుండా వీతరాగులం అయిపోవాలా, సంసారం విడిచిపెట్టి పారిపోవాలని మీరు అనుకుంటారేమో. అట్లా అనుకోవద్దండి. ఇక్కడే ఉంది, నైవ వనాంతరే, వనాల్లో ఉండేది కాదు ఇది, ఇక్కడే ఉండి అటువంటి యొక్క సుఖాన్ని పొందవచ్చు. ఇది మనకు కలకత్తాలో ఒక కోటీశ్వరుడు, ఆయన మంచి భావం కలిగినటువంటి వారు. ఆయన కుమారుడు విదేశాల్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒక మెసేజ్ వస్తుంది, నీ కొడుకు వచ్చే స్టీమరు, సరుకు స్టీమరు, నీ కొడుకు మొత్తం అంతా మునిగిపోయినారని. పరిగెత్తుకుంటూ వచ్చే గుమస్తాలు దండిగా ఉన్నారు కదా, వచ్చి చెప్తారు, అయ్యా నీ కొడుకు ఇట్లా చనిపోయినాడంట, మన స్టీమరు సరుకు అంతా పోయిందని. ఒక్క సెకండ్ అట్లా కళ్ళు మూసుకొని తెరిచినాడంట. సరే లేక మీ పనులు చేసుకోకపోండి అన్న. మళ్ళీ ఒక అర్ధగంట అయితేనే మళ్ళీ ఒక మెసేజ్ వచ్చిందంట, అయ్యా తప్పుడు సమాచారం ఇచ్చినా మన్నించండి, అది కాదు, వాళ్ళ స్టీమరు బాగుంది, కొడుకు బాగున్నాడు, నాయన నేను వస్తా ఉండాను అని చెప్పని వాడే ఫోన్ చేసిన. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినాడు, అయ్యా నీ కొడుకు ఇట్లా వస్తాడు, తప్పంటది, మన స్టీమర్ బాగుందంట, రేపు తీరానికి వస్తుందంట. మళ్ళీ ఒక సెకండ్ అట్లా కళ్ళ మూసుకున్నాను, సరే పోయి మీ పనులు మీరు చేసుకోండి అన్నా. వీళ్ళకి అనుమానం వచ్చింది, ఉండేది ఒక కొడుకు, అందులో సరుకు స్టీమర్తో సరుకు చేసుకొని వస్తున్నాడు, మొత్తం ఇక్కడ ఆస్తి కొడుకు రెండు చచ్చిపోయినాడన్నా కూడా దొమ్మలు పగలగొట్టుకుని ఏడుసాల్సినోడు కానీలే పోనీలే అంటాడు. మరి బతికి వచ్చినాడన్నప్పుడు సంతోషపడకుండా కానీలే పోనీలే అంటాడు. ఇదేమని, ఏమయ్యా నువ్వు నేను చెప్తే ఇట్లా ఉండవని చెప్పని అడుగుతాడు. అంటే ఈయన అంటాడు, నాయన ఇదంతా మనకు ఒక కళ లాంటిది, దీంట్లో అన్నీ వస్తూ ఉంటాయి, అన్నీ పోతూ ఉంటాయి, అయినానే మనం బాధపడి సాధించేది ఏమీ లేదు. గురువాక్యాన్ని నేను నమ్ముకొని ఉండాను, నా మనసు ఈ మాట వినగానే ఏమన్నా ఆందోళన చెందుతుందా అని దాన్ని తొంగి చూసినట్టు లోపలికి కళ్ళు మూసుకో. బాగా గురువాక్యం మీదనే పదిలంగా ఉంది. సరే సరిపోయింది, పని చేసుకోమని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు అన్నారు, మళ్ళా చూసిన ఏమన్నా ఎగురులాడుతుందేమో చూస్తాం మనసు అని. అది బాగానే ఉందే. కాబట్టి ఇది గురుధర్మం. కోటీశ్వరుడైపో, విదేశాలతో వ్యాపారం చేయి, చక్రవర్తి పదవి అనుభవించు, అది ఉండినా పోయినా దాన్ని గురించి చింత చేయనటువంటి తత్వం నేర్చుకోవాలి. ఒక్కసారి ఇది అబద్ధమని గట్టిగా మనసుకు నాటినాక అబద్ధములు అబద్ధం, శకం తక్కువలో తక్కువ, పోయిన దాంట్లో పోయిండేది. ఈ రకంగా దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటామో ఆ స్థితి పొందుతాం. అందువల్ల దీనికి తోటలకు వెళ్ళి వనాల్లో కూర్చోవలసిన పని లేదు. అధ్యాసాన్ని నిమిషేనైవ సమాధి నదిగచ్చతి, ఆ జన్మ జనితం పాపం తక్షణ దేవనచ్చతి. చూడి, ఈ అభ్యాసం, ఇటువంటి స్థితి నిమిషము కానీ అర్ధ నిమిషం కానీ మనస్సుకు పడితే మనం ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి పాపపుణ్యాలు అనుభవిస్తూ వచ్చినటువంటి మన అన్ని కూడా భస్మీపట్టలు వెళ్తాం. ఏ పాపము, పాపం అంటే అర్థమేమి, మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు అది ఇంటికాడికి పిలిచిపోతుంది. ఏం గురుబోధ, ఏం పాడు, ఇంటికాడ పనులు బాయ, మనం బతికేది ఎట్లా అని చెప్పి లోపల అది పీఠం మీద కూర్చొని పుట్టుకు పెడతా ఉంటుంది. ఇంకా పాపం అంటే మనకేమో పెద్ద నల్లగా దయమా గట్ట రాదు, అది ఈ లోపల కూర్చొని పుట్టుకు పెట్టేదే మనకు నిజమైన పాపం. అన్నీ అట్లా చెప్తా ఉంటుంది. ఇంకా ఇట్లా మామూలుగా చెప్పకూడదు. కానీ ఒక శిష్యుడు అది ఉపదేశాన్ని కూర్చున్నాడు, వచ్చి డబ్బులు తన్నేసింది వాకిని. రా లేచిరా, నువ్వు ఉపదేశం తీసుకుని మా అందరినీ రాలే ఉండవా రా అంటుంది. ఈ స్వామి పెళ్ళం మాట వినేవాడు, ఈ నా కొడుకు ఏం శిష్యుడు అనుకుంటాడేమని వసప అంటాడు. అది పోయి వాకిలు వేసేసుకుంది. వాకిలు వేసుకుంటానే కాళ్ళ కింద దుమ్ము తీసిపోయింది, ఊరేసుకుందేమో మనం లోపల. ఈడు పోయి దబా కొట్టి వాకిలు తీస్తే బాగా పండుకొని ఉంది. ఇదో ఇట్లా పనులు చేస్తుంది. పాపం అంటే ఏమి కాదు. ఇట్లా శాంతి లేకుండా మనం పొందవలసినటువంటి ధర్మాన్ని పొందనీయకోకుండా నిజముగా మనందరిది ఆత్మసుఖమే. ఆత్మసుఖాన్ని విస్మరించి ఆ స్థానాన్ని మర్చిపోయి దేహేంద్రియాల సుఖమే నిజమని ఇక్కడ మళ్ళీ
ఇక్కడ మళ్ళడం వల్ల దీనికి సుఖ దుఃఖాలనే పాప పుణ్యాలు ఎప్పుడు ఎంటాడుతాండాలి. అందువలన ఆ జన్మ జనితం పాపం, ఎన్ని జన్మలు ఎత్తినావు అన్ని జన్మల నుండి జనించినటువంటి పాపం అంతా కూడా తక్షణమే పోతుంది. ఒక్కసారి ఆత్మబోధన గురువుతో అంటే ఈ దేహభ్రాంతితో చేసినటువంటి జన్మ పాపాలన్నీ కూడా ఒకటేసారి పోతాయి. తక్షణ దేవన స్థితి. కాబట్టి ఇక ఇటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఇక ఈ పూజలు, ఈ తీర్థయాత్రలు, ఈ దేవస్థానాలకు తిరిగేదాన్ని కూడా ఆయన ఎంత బాగా తీసేస్తా ఉన్నాడంటే, కిమావాహనం అవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం. ఎట్లా ఆవాహనం చేయాలి? కిమావాహనం అవ్యక్తే, అవ్యక్తమైనటువంటి వస్తువు, సర్వవ్యాపకమైనటువంటి వస్తువు నీవు రా స్వామి నేను పూజ చేస్తానని పిలవడం ఎట్లా? మనకి ఇక్కడ పరాపూజ వస్తుంది, జ్ఞాన పూజ. ఈ జ్ఞాన పూజను చక్కగా అర్థం చేసుకుంటే ఈ గురుగీతలో నీకు ఎన్ని బంధాలు తప్పతాయి చూడండి. అన్ని బంధాలు, తీర్థయాత్రలు కానీ, పూజలు చేసేటువంటిది కానీ, దేవతా భ్రాంతి కానీ, సర్వమును తప్పించి నీ ఉన్న చోటనే సజీవముక్తిని, కైవల్యముక్తిని, నిర్వాణ పదవిని ఇస్తాదనమాట. అందుకే గురుగీతల్లో ఉండేటువంటి పరమధర్మం ఎట్లుందంటే ఇక ఏ మతముల్లో కూడా రాదు. మతములు మతదేవుని అంటిస్తారు. నీ